Hey everybody, welcome back to another video. Okay, let's start the today's video. ఈ వీడియోలో దిస్ కంటెంట్ ఏంటంటే మనసులోని వేదన నీ బయట పడకుండా ఆ బాధని భరించలేకపోతున్నావా అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. వేదనతో కృంగిపోవడం కన్నా ఒక్క నిమిషం ఆ బాధకు కారణం ఏంటో తెలుసుకున్నావా? ఆ క్షణం ఆ వేదనని అలాగే నీకు వచ్చిన కష్టాన్ని స్వీకరించు. వేదనతో కృంగిపోవటం కన్నా ఆ కష్టాన్ని కన్నీటితో తుడిచి నువ్వు ఉన్న ఈ పరిస్థితిని అంగీకరించు. సో కొంతమంది ఏంటంటే మనసులోని బాధని ఎవరికి చెప్పుకోరు, షేర్ చేసుకోరు. ఈవెన్ దో మీ ఆల్సో. ఏంటంటే అలాంటప్పుడు నేనైతే గాడ్కి చెప్పుకుంటాను. సో మీరు కూడా గాడ్కి చెప్పుకోండి. మనుషులతో పంచుకోవటం కన్నా దేవుడితో చెప్పుకోవటం చాలా మంచిది. ఒక వారికి చెప్పుకోలేని దుఃఖం అయితే, ఒకరికి చెప్పుకోలేని దుఃఖం అయితే అలా చెప్పుకోకు నీ బాధని. కానీ పైన భగవంతుడికి చెప్పుకొని నీలో ఉన్న చింతని ఆ దేవునికి చెప్పు. అంటే లైక్ సంథింగ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పచ్చు, ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు మన బాధని వేదని, నో ప్రాబ్లం. బట్ కొంతమంది అలా చేసుకోరు కాబట్టి ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మటం కన్నా మళ్ళీ అగైన్ మన ప్రాబ్లం చెప్పడం కన్నా దేవుడికి చెప్పడం మంచిది. నీ చింతని దేవుడు వింటాడు కదా. నీ దుఃఖానికి కారణం ఆయనకు తెలుసు కాబట్టి దాని నుండి నిన్ను ఇంకా మెరుగుపరుస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి పరిస్థితికి దాని వెనుక కారణం ఉంటుంది. ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాని బిహైండ్ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నాకెందుకు ఇలా జరిగింది అనుకోకుండా దాన్ని నమ్మండి. అలా జరిగిన దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. ఎందుకంటే నీ పరిస్థితికి నీవు కాదు కారణం, మన వెనుక నుండి నడిపిస్తున్న నీ విధిరాత అలాగే దానికి తల వంచుతుంది. ఈ పంచభూతాలు ప్రకృతి విరుద్ధంగా ఏది జరగదు. అంటే విధిరాత అనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి, డెస్టినీ డిసైడ్ చేస్తుంది కాబట్టి దట్స్ ఈజ్ ద డెస్టినీ డెసిషన్ అనమాట. సో వై యూ వర్రీడ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ సో అలా వర్రీడ్ కాకుండా వచ్చిన సొల్యూషన్ కోసం ప్రాబ్లమ్ని సొల్యూషన్ కోసం వెతకండి. ఇమ్మీడియట్ సొల్యూషన్ ఈజ్ ద బెస్ట్ రిజల్ట్. అండ్ థాటింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మంచా చెడా, గుడ్ ఆర్ బ్యాడ్ వేసేది ఎటువంటిదాన్ని ఆలోచించుకోవాలి. ఎప్పుడు రైట్ డెసిషన్ తీసుకోండి. మనసులోని వేదనతో అలాగే బతకకు. నీపై నీవు నమ్మకంతో రేపటి నీ భవిష్యత్తు నీ జీవితం వెలుగు కోసం జీవించు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.